హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. 2 పావులు మంచి నూనె వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం మగ్గనివ్వాలి. అవి నూనెలో మగ్గినాక కలుపుకోవాలి మంచిగా. బాగా మగ్గినాక కొంచెం లైట్గా మగ్గినాక ఇట్లా కలుపుకోవాలి. మారుతుంటాయి, లేకపోతే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు అట్లా వేస్తే వస్తలేదు, పడిపోతున్నాయి, మొత్తము కింద చల్లిపోతున్నాయి అనేసి మళ్ళా కింద పెట్టి చేతితో వేసుకుంటున్నాను. కలుపుకోలేవి మంచిగా మొత్తం ఆయిల్లో బాయిల్ కావాలి. బెండకాయలు బాగా బాయిల్ అయినాక అయితేనే జిగురు పోతుంది. ఆ జిగురు అనేది పోవాలండి, లేకపోతే అంతా జిగురు ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని లైట్గా కలుపుకోవాలి. మళ్ళీ అల్లము అట్లా కలుపుతూ ఉండాలి, మంచి జిగురు పోయేదాకా కొద్దిసేపు అట్లా. తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి, కొంచెం అండి, నూరి పెట్టుకున్న అల్లము మనము మంచిగా అట్లా మళ్ళా కొద్దిసేపు ఫ్రై అయినాక బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలి మంచిగా. మూత పెట్టొద్దు, మూత పెడితే మొత్తం వాటర్ వచ్చి మళ్ళీ జిగురు అవుతుంది. మూత పెట్టకుండా అట్లనే ఫ్రై చేసుకోవాలి మంచిగా. అల్లం అంతా కొంచెం పచ్చివాసన అయ్యేదాకా ఫ్రై చేసుకొని, నాకైతే ఇట్లా కొంచెం కలపడం అలవాటు, కలిపితే నచ్చుతుంది నాకు. తర్వాత కారము, 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు కారం, 2 స్పూన్స్ ఉప్పు, మనకు తగినంత వేసుకోవాలి ఉప్పు. మంచి కలుపుకొని మంచి కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టాలి. మన ఇష్టం, అది పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం. అయిపోయింది ఫ్రై.